అలానే మిస్ఎస్రావు కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఆ నిర్ణయమే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాలు, అనుభవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి చాలామందికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలాగా ఉంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హిందూ భక్తులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 2 300 రూపాయల అనుమతి సిఫారసు లెటర్లకి ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ మీద లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంతో కొంత భాగస్వామ్యాన్ని తెలంగాణకి ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇది తెలుసుకున్నటువంటి తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, అలాగే కేరళ ప్రభుత్వం, ఒరిస్సా ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే తమ ప్రభుత్వాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వరు, అలాగే కర్ణాటక ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వరు అనేది పక్కా సరిహద్దు రాష్ట్రాలు డిమాండ్ చేసినాయి. దాంట్లో న్యాయం లేకపోలేదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో భాగం ఒకప్పుడు. తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర ఏర్పడింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రాకి వచ్చింది. అంతకుముందు తమిళనాడు రాష్ట్ర పరిధిలోనే ఉండేది. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రాకి రావడం జరిగింది. కాబట్టి తమిళనాడు ప్రజలు చాలా ఏళ్లగా కూడా ప్రాతినిధ్యం ఉండాలి తిరుపతి దేవస్థానం మీద అనేది చాలామంది కోరుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం ఇప్పుడు ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆధిపత్యంగానే తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్కడ మొత్తం తమిళనాడు ప్రభుత్వమే నిర్వహించేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం, ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్ర అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. 2014లో విడిపోయింది. 2014 విడిపోయింది. 2024 కల్లా కూడా అపాయింటెడ్ ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆంధ్ర వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పేశారు. అది నడిచింది. ఆంధ్ర సంబంధించి కొత్త రాజధాని కట్టుకొని హైదరాబాద్తో సంబంధం లేకుండా అక్కడే ఉండాలని చెప్పి నిర్ణయించుకొని అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు వీళ్ళు ఒక డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు భాగస్వామ్యం ఉండాలి, మాకు ప్రాతినిధ్యం లేదు, మాకు వివక్ష జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ అలాగే సీఎం ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు రీసెంట్గా గుర్తు చేశారు 2 days బ్యాకే. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అయిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు నష్టపోతారు, ఆంధ్ర వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితి ఉండదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. అంటే ఒక రకంగా బెదిరించేటువంటి ధోరణిలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం జరిగింది. అంతేకాదు అసలు స్వేచ్ఛ లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్కి. ఒకవేళ స్వేచ్ఛ ఇస్తే కనుక తెలంగాణ ప్రజలకి, తెలంగాణ భక్తులకి లేదా తెలంగాణ ప్రజాప్రతినిధులకి వివక్ష పోతుంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడున్నటువంటి చైర్మన్ని తెలంగాణ ఒక లీడర్గా లేదంటే తెలంగాణ మనిషిగా ఆయన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి, చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి చైర్మన్ ఆయన. సో ఆయనకి తెలంగాణ మూలాల్ని ఆయన వర్తింపజేసి ఏదో దాన్ని సెంటిమెంట్ రూపంలో తీసుకెళ్ళి రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దానికి మరింత ఆజ్యం వస్తూ మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని అసలు రాష్ట్ర విభజనలో శ్రీశైలాన్ని మిస్ అయ్యాం మేము, అసలు మాకు తెలంగాణకి కావాల్సింది శ్రీశైలం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు
వివక్ష జరుగుతుంది, భాగస్వామ్యం కావాలనే యాంగిల్లో ఆవిడ మాట్లాడారు. దాని మీద బాగా విస్తృతంగా చర్చ జరిగింది వారం రోజుల పాటు. ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు, మాకు తిరుపతిలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరు అని చెప్పి డిమాండ్ చేశారు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి సిఫారసు లెటర్లకి అనుమతి ఇచ్చారా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం, జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి. అలాగే ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకి వారానికి 2 లెటర్లు బిగినింగ్ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తూ, అలాగే మరో 2 లెటర్లు 300 రూపాయలు. అంటే ఒక్కొక్క లెటర్ మీద 6గురిని పంపించవచ్చు ఒక్కొక్క ఎమ్మెల్యే. అంటే చాలామందిని పంపించడానికి అవకాశం ఉంది. అంటే ఇది భాగస్వామ్యం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సామాజిక పౌర సమాజాలు ఏం ఫీల్ అవుతున్నాయి అంటే, అసలు భాగస్వామ్యం ఇచ్చారా తెలంగాణకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద? ఇవాళ లెటర్లు ఇచ్చారు, రేపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆదాయంలో తమ వాటా ఉంది అని చెప్పి అడిగితే మీరేం చెప్తారు? అలాంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అలాగే తమిళనాడు, కర్ణాటకకి మీరేం చెప్తారు? సరిహద్దుల్లో ఉండేటువంటి ఆ రాష్ట్రాలు, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు కూడా మీరు వారానికి 2 విఐపి బ్రేక్ దర్శనాలు, అలాగే 2 300 రూపాయలకు సంబంధించిన స్పెషల్ దర్శనాల అనుమతి మీరు ఇస్తారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉంది. సో ఆ రాష్ట్రాలు కూడా తీర్మానం చేసేసి మాకు కావాలని చెప్పి చంద్రబాబు గారిని కనుక ప్రశ్నిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తుందా అనేటువంటి ఒక చర్చకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అప్పుడు ఇచ్చారంటే అర్థం ఉంది. అసలు 2024 జూన్ 2 నుంచి ఎలాంటి సంబంధం లేదు 2 రాష్ట్రాలకి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భౌగోళికంగా విడిపోయింది. ఆల్రెడీ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి కొన్ని ఆస్తులు పెండింగ్లో ఉన్నాయి, అవి కోర్టులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్వి తెలంగాణలో ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పట్లేదు. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డ్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పట్లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ రాయగానే ఆ లెటర్కి స్పందించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సిఫారసు లెటర్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది రేపు షేర్ దిశగా వెళ్తుందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు షేర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరే దాకా వెళ్తుందా? ఇది పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచిస్తాయా? వాళ్ళు కూడా సిఫారసు లెటర్లు అడిగితే ఇవ్వాలా? భారతదేశం మొత్తం కూడా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ప్రపంచంలో అనేక మంది వస్తుంటారు, వాళ్ళ హోదాలను బట్టి ప్రోటోకాల్ దర్శనాలు ఇస్తూ ఉంటారు, విఐపి దర్శనాలు ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వంలోకి, తెలంగాణ ప్రజాప్రతినిధులకి ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ ప్రజలకైతే ఇవ్వట్లేదు కదా, తెలంగాణ ప్రజాప్రతినిధులకే ఎందుకు ఇవ్వాలి? రేపు భాగస్వామ్యం కోరితే దానికి కూడా అనుమతి ఇస్తారా, అనుమతి ఇవ్వాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.